Hi students, this is Nagalakshmi, lecturer in computer science. In yesterday, we discussed what is data structure, purpose of data structure and linear data structure. That is one of the data structure type. So, now I am going to explain remaining examples of linear data structure. Another example for linear data structure is queue. Queue is a collection of homogeneous data elements in which data elements can be added at one end, that is called rear, and deleted from other end, that is called front. సో మనం ఫస్ట్ ఏం చెప్తున్నాం, ఇట్ ఈస్ ఈ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా అయితే అరే తీసుకున్నామో, స్టాక్ తీసుకున్నాం, స్టాక్ కానీ అరే కానీ క్యూ కానీ సేమ్ డెఫినేషన్. అన్నిటిలోని కూడా ఏముంటాయి, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ టైప్. ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ టైప్. సేమ్ టైప్ ఈజ్ కాల్డ్ హోమోజీనియస్. నెక్స్ట్ స్టాక్ వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాం, ఎలిమెంట్స్ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఒకే ఒక ఎండ్ నుంచి యాడ్ చేస్తున్నాం, ఒకే ఒక ఎండ్ నుంచి రిమూవ్ చేస్తున్నాం. బోత్ కూడా ఒకే ఎండ్ నుంచి యాడింగ్ కానీ రిమూవ్ కానీ ఒకే ఎండ్ నుంచి జరుగుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ టాప్. టాప్ నుంచే యాడ్ చేస్తున్నాం, టాప్ నుంచే రిమూవ్ చేస్తున్నాం. అదే క్యూ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నామంటే, ఎలిమెంట్స్ని యాడ్ చేయాలంటే ఒక పాయింటర్ యూస్ చేసుకుంటున్నాం, డిలీట్ చేయాలంటే ఇంకొక పాయింటర్ యూస్ చేసుకుంటున్నాం. సో ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి అంటే కనుక మనం ఏ పాయింటర్ యూస్ చేస్తున్నాం, రేర్ అనే పాయింటర్ యూస్ చేసుకుంటున్నాం. అదే ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి అంటే ఫ్రంట్ అనే పాయింటర్ యూస్ చేసుకుంటున్నాం. సో స్టాక్ వచ్చేటప్పటికి ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది, లిఫో ప్రిన్సిపల్. అంటే లాస్ట్ ఫస్ట్ అవుట్, లాస్ట్ పెట్టింది ఫస్ట్ అవుట్ అవుతుంది, ఫస్ట్ రిమూవ్ అవుతుంది. దాన్ని ఏమన్నా లిఫో ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది స్టాక్ అన్న. అదే క్యూ వచ్చేటప్పటికి ఏ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది అంటే కనుక ఫిఫో ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఫిఫో ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ పెట్టింది ఫస్ట్ రిమూవ్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ని క్యూ అనేది ఫాలో అవుతుంది. సో రిప్రజెంటేషన్ డయాగ్రామ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యూ అనుకుందాం. దీని ఇండెక్స్ పొజిషన్ 0, 1, 2, 3, 4, 5. సో ఎలిమెంట్స్ని యాడ్ చేయడాన్ని ఏమంటున్నామంటే ఎన్క్యూ అని చెప్తున్నాం. ఎలిమెంట్స్ని యాడ్ చేయడాన్ని ఏమంటున్నాం, ఎన్క్యూ. ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటే దాన్ని ఏమంటున్నాం, డీక్యూ. ఇందాక ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడాన్ని ఏమన్నాం, యాడ్ చేయడాన్ని పుష్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం, ఎన్క్యూ అన్నాం. అక్కడ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి ఏమన్నాం, పాప్ అన్నాం. ఇక్కడ రిమూవ్ చేయడాన్ని ఏమంటున్నామంటే డీక్యూ అన్నాం. సో ఎలిమెంట్స్ని ఏం చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను లోపలికి కాబట్టి యారో లోపలికి ఉండాలి. రిమూవ్ చేస్తున్నాను అంటే బయటికి డిలీట్ అయిపోతుంది కాబట్టి బయటకు ఉండాలి యారో అనేది. సో ఎలిమెంట్స్ని యాడ్ చేసే పాయింటర్ని ఏమని చెప్తున్నాను, రేర్ అన్నాను. రిమూవ్ చేసే పాయింటర్ని ఏమంటున్నాను, ఫ్రంట్ అని. ఫ్రంట్ అనే పాయింటర్ యూజ్ చేసి రిమూవ్ చేస్తాను, రేర్ అనే పాయింటర్ యూజ్ చేసుకుని యాడ్ చేస్తాను. సో దిస్ ఈస్ ది రిప్రజెంటేషన్ ఆఫ్. ఇప్పుడు మనం క్యూకి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. నేను ఒక క్యూని క్రియేట్ చేశాను, ఎంటీ క్యూని. ఎన్ని ఎలిమెంట్స్ ఉండే విధంగా, 4 ఎలిమెంట్స్ ఉండే విధంగా. సో ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, 0 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, 0 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. 0, 1, 1, 2, 3. సో ఇండెక్స్ స్టార్ట్ విత్ 0 అండ్ విత్ 3. సో ఇప్పుడు నేను ఎలిమెంట్స్ని యాడ్ చేయాలంటే క్యూలో ఏ ప్లేస్ నుంచి యాడ్ చేయాలి, రేర్ అనే పొజిషన్ నుంచి యాడ్ చేయాలి. మరి రిమూవ్ చేయాలంటే ఫ్రంట్ అనే పొజిషన్ నుంచి యాడ్ చేయాలి. సో ఇనీషియల్గా రేరు ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది అంటే, రేరు ఫ్రంట్ని మనం సెట్ చేసుకోవాలి ఇనీషియల్గా. అయితే 0 దగ్గర కానీ -1 దగ్గర కానీ మనకు నచ్చిన ప్లేస్లో మనం వాటిని సెట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ని రేర్ని ఇనీషియల్గా ఎక్కడ సెట్ చేస్తున్నాను అంటే 0 దగ్గర సెట్ చేసుకున్నాను. సో ఆ రిప్రజెంటేషన్తో ఒక డయాగ్రామ్ గీసాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఎలిమెంట్ 10ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలిమెంట్ 10 యాడ్ చేయాలంటే ఎక్కడ యాడ్ చేస్తాను, 0 దగ్గర కదా, రేర్ దగ్గర కదా. సో రేర్ ఎక్కడుంది, 0 దగ్గర కదా. సో ఇప్పుడు నేను ఎక్కడ యాడ్ చేస్తాను, రేర్ ఎక్కడుందో అక్కడ. సో రేర్ 0 దగ్గర ఉంది కాబట్టి అక్కడ 10 యాడ్ చేశాను. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే అనదర్ ఎలిమెంట్ ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే 20. సో ఇప్పుడు నేను 0 దగ్గర యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఎక్కడ యాడ్ చేయాలి, 1 దగ్గర యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి, 1 దగ్గర యాడ్ చేయాలి. సో రేర్ ఎక్కడుంది, 0 దగ్గర ఉంది. ఇప్పుడు రేర్ ఎక్కడికి రావాలి, 1 దగ్గరికి రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రేర్ పొజిషన్ ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు రేర్ ఎక్కడ ఉంటుంది అంటే 1 దగ్గరికి వస్తుంది. అంటే రేర్ ఇంక్రిమెంటెడ్ బై 1. 0 ఉంది కదా, రేర్ ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది. +1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ఇప్పుడు రేర్ 1 అవుతుంది.
సో రేర్ని ఇంక్రిమెంట్ చేశాను. ఇప్పుడు నేను ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను, రేర్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాను కదా. సో ఇప్పుడు 20 అనేది ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నానంటే థర్డ్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలని. సో థర్డ్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను, రేర్ దగ్గరే ఇన్సర్ట్ చేస్తాను. సో రేర్ ఇప్పుడు ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి, 2 దగ్గర యాడ్ చేయాలి. సో రేర్ని ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. సో రేర్ని ఇంక్రిమెంట్ చేశాను, రేర్ ఇంక్రిమెంటెడ్ బై 1. సో ఇప్పుడు రేర్ ఎక్కడ ఉంది, ఇంతకుముందు 1 దగ్గర ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ని ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ని ఏం చేస్తాను, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. 30ని ఇన్సర్ట్ చేయాలను. సో 30ని ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, 40 అనే ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో 40 ఎక్కడ యాడ్ చేయాలి, 3 దగ్గర యాడ్ చేయాలి. కానీ రేర్ ఎక్కడుంది, 2 దగ్గర ఉంది. సో ఇప్పుడు రేర్ని ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. సో 1 ఇంక్రిమెంట్ చేసాను, 3 దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు ఎలిమెంట్ని ఎక్కడ యాడ్ చేస్తాం, రేర్ పాయింటర్ ఎక్కడ ఉందో అక్కడ యాడ్ చేస్తాం. సో రేర్ పాయింటర్ 3 దగ్గర ఉంది కాబట్టి 3 దగ్గర. సో ఈ విధంగా ఏం చేసుకుంటాను, రేర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వస్తాను. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఎలిమెంట్ని ఏం చేయాలనుకుంటున్నాను, రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో రిమూవ్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తాను, ఫ్రంట్ పొజిషన్ దగ్గర నుంచి రిమూవ్ చేస్తాను. సో ఫ్రంట్ పాయింటర్ ఎక్కడుంది, 0 దగ్గర ఉంది. ఫ్రంట్ పాయింటర్ ఎక్కడుంది, 0 దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను రిమూవ్ చేయాలంటే ఎక్కడిది రిమూవ్ అవుతుంది, 0 దగ్గరది రిమూవ్ అవుతుంది. సో రిమూవ్ అయ్యి ఫ్రంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఈసారి ఎక్కడికి వెళ్తుంది, 20 దగ్గరికి వెళ్తుంది. సో ఈసారి 20 దగ్గరికి వెళ్తుంది. సో నెక్స్ట్ ఫ్రంట్ ఇప్పుడు చేంజ్ అయ్యి 20 దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ రిమూవ్ అవ్వాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ 20 రిమూవ్. నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది, ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం, నెక్స్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. మళ్ళీ ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం, నెక్స్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఏం చేస్తాం, రేర్ పొజిషన్ దగ్గర నుంచి ఎలిమెంట్స్ని ఇంక్రిమెంట్ చేసుకుంటే యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఫ్రంట్ పొజిషన్ దగ్గర నుంచి ఏం చేస్తున్నామో రిమూవ్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ జరిగింది ఏంటి, ఇన్సర్షన్ జరిగింది. మరి రిమూవ్ జరిగినప్పుడు ఫస్ట్ పెట్టిన ఎలిమెంట్ రిమూవ్ అయిందా, లాస్ట్ పెట్టిన ఎలిమెంట్ రిమూవ్ అయిందా, ఫస్ట్ పెట్టిన ఎలిమెంట్ ఫస్ట్ రిమూవ్ అయింది. కాబట్టి ఇది ఏ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది అంటున్నామంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది అని చెప్తాం. సో దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫ్రంట్ పాయింటర్ 0 దగ్గర ఉంది. నేను ఎన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేశాను, 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేశాను, 10, 20, 30. సో రేర్ ఎక్కడుంది, లాస్ట్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉంది. మరి నేను ఏమి రిమూవ్ చేయలేదు కాబట్టి ఫ్రంట్ ఎక్కడుంది, స్టార్టింగ్ పొజిషన్ దగ్గర ఉంది. ఒకవేళ నేను ఇప్పుడు 10ని రిమూవ్ చేస్తే ఫ్రంట్ ఎక్కడికి చేంజ్ అయిపోతుంది, 1 దగ్గరికి వస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ క్యూ. నెక్స్ట్ example for linear data structure is linked list. Linked list. So linked list is also a linear data structure. It is a sequence of nodes. Linked list లో ఏముంటాయి, సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఏం చెప్పాము, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ టైప్, దట్ ఈస్ కాల్డ్ హోమోజీనియస్ అని చెప్పాం. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ మీన్ బై నోడ్ అనేది, నోడ్ కంటైన్స్ 2 fields. One is data field, second one is link field. సో దీన్ని ఏమంటామంటే నోడ్ అని చెప్తాం. నోడ్ కంటైన్స్ 2 fields. One is data field, second one is link field. First one is data field, second one is link field. So data field is used to store the actual data. మనం ఏదైతే డేటా ఇస్తున్నామో, ఇంతకుముందు 10, 20, 30 అని ఇచ్చాం కదా, సో ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటా ఫీల్డ్ యూజ్ అవుతుంది. మరి లింక్ ఫీల్డ్ అనేది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే లింక్ లిస్ట్లో ఏముంటాయి, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. అంటే ఇలా మనకి నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. సో ప్రతి నోడ్కి కూడా సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. దీనికి 100 అనుకున్నాం, దీనికి 1 or 2 అనుకుంటాం. దీంట్లో 28 స్టోర్ చేసాను, దీంట్లో 3 స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను డేటా ఫీల్డ్స్లో డేటాని యాక్చువల్గా స్టోర్ చేసేసుకుంటాను. మరి లింక్ ఫీల్డ్లో ఏం స్టోర్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. దీని తర్వాత నెక్స్ట్ నోడ్ ఏది, 1 or 2 నోడ్. సో ఈ నోడ్ యొక్క అడ్రస్ ఎంత, 1 or 2. సో ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది అంటే అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ 1 or 2 కాబట్టి ఈ లింక్ ఫీల్డ్లో ఏం స్టోర్ అవుతుంది, దాని యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మరి ఈ నోడ్కి ఏం స్టోర్ అవుతుంది అంటే కనుక నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా నోట్స్, లేవు. ఏమీ లేకపోతే కనుక నల్ అని స్టోర్ అవుతుంది. ఏదైనా వేరే నోట్స్ ఉంటే దాని యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. సో నోడ్ కంటైన్స్ 2 fields. One is data field, second one is link field. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎన్ని నోట్స్ తీసుకున్నాను, 1, 2, 3 నోట్స్ తీసుకున్నాను.
ప్రతి నోడ్కి కూడా ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? టూ ఫీల్డ్స్ ఉన్నాయి. డేటా ఫీల్డ్, లింక్ ఫీల్డ్, డేటా ఫీల్డ్, లింక్ ఫీల్డ్, డేటా ఫీల్డ్, లింక్ ఫీల్డ్. సో ప్రతి నోడ్కి కూడా టూ ఫీల్డ్స్ ఉన్నాయి. 3 నోడ్స్ ఉన్నాయి. ప్రతిదానికి అడ్రస్ ఉంది చూడండి. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత? 100. సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ 102. థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ 104. సో ఫస్ట్ నోడ్లో నెక్స్ట్ ఫీల్డ్లో ఏం స్టోర్ చేయాలి? దాని యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత? 102. సో 102 అనేది. ఈ లింక్ ఫీల్డ్లో ఏం స్టోర్ చేయాలి? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత? 104. నెక్స్ట్ ఈ లింక్ ఫీల్డ్లో ఏం స్టోర్ చేయాలి? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి నోట్స్? ఏమీ లేవు. సో నల్ అని రాసి. సో ఈ నోడ్ అంతటిని స్టార్టింగ్ ఒక హెడ్ అనే పాయింట్ యూస్ చేసి, హెడ్ అనే పాయింట్లో ఏం చేస్తామంటే ఇనీషియల్ నోడ్ యొక్క అడ్రస్ మెయింటైన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది లింక్డ్ లిస్ట్. ఇవన్నీ కూడా ఏదైతే అరే, క్యూ, స్టాక్, లింక్డ్ లిస్ట్, దీస్ ఆర్ ది లీనియర్ డేటా స్ట్రక్చర్స్. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా స్టోర్ అవుతాయి అంటే లీనియర్ ఆర్డర్లో, అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతాయి. సో ఆర్గనైజింగ్ ది డేటా ఇన్ ఏ లీనియర్ ఫ్యాషన్. ఇవి అన్నిటిలో కూడా లీనియర్ ఫ్యాషన్లో డేటా అంతా కూడా ఆర్గనైజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది లీనియర్ డేటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టుమారో ఐ విల్ డిస్కస్ ది రిమైనింగ్ టాపిక్స్.